Hi, this is Rajesh Sharma. I'm here again with a real estate related development with regard to Hyderabad market. మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్ని అప్ టు రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పి కొన్ని ప్రకటనలు, వాటికి సంబంధించిన వార్తలు చూస్తూ వస్తున్నాం. బట్ దానికి సంబంధించిన కాంక్రీట్ డెవలప్మెంట్ అయితే చూడలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు లేటెస్ట్గా ఒక కాంక్రీట్ డెవలప్మెంట్ కనిపిస్తుంది. సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ హెచ్ఎండిఏను పూర్తిగా రీజనల్ రింగ్ రోడ్ దాకా, అంటే కొన్ని చోట్ల హెచ్ఎండిఏ ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ దాకా టచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వైపు తీసుకుంటే నాగ్పూర్ రోడ్లో తూప్రాన్ వరకు హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి. తూప్రాన్ నర్సాపూర్ రోడ్లో కూడా హెచ్ఎండిఏ వెంచర్లు ఉన్నాయి. అటువైపు ఆ తర్వాత కొద్ది దూరమే ఉంటుంది, అంటే ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది తూప్రాన్ తర్వాత. సో అటువైపు ఎక్స్పాండ్ అయింది. కానీ ఇంకొన్ని చోట్ల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం వైపు తీసుకుంటే, శ్రీశైలం వైపు మనకు మహేశ్వరం, కందుకూరు వరకే హెచ్ఎండిఏ లిమిట్స్ కనిపిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ అన్ని డిటిసిపి లిమిట్స్ ఉంటాయి. అట్లానే చాలా ఇటు షాద్ నగర్ వైపు కూడా మనకు అలాగే ఉంటాయి. కొత్తూరు తర్వాత కొంత దూరం వరకే మనకు హెచ్ఎండిఏ లిమిట్స్, తర్వాత మళ్ళీ డిటిసిపి. కొందూరుకు కానీ బాలనగర్ కానీ ఆ ఏరియా అంతా డిటిసిపి లిమిట్సే ఉంటాయి. సేమ్ యాదగిరిగుట్ట వైపు కూడా అంతే. భువనగిరి వైపు వరకు ఉన్నాయి కొన్ని హెచ్ఎండిఏ లిమిట్స్. భువనగిరి తర్వాత ఎప్పుడైతే రాయగిరి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, ఆ తర్వాత వైటీడీఏ లిమిట్స్ ఉంటాయి అక్కడ. ఆ తర్వాత డిటిసిపి లిమిట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ రకంగా ఉన్న లిమిట్స్ని, హెచ్ఎండిఏ లిమిట్స్ని రీజనల్ రింగ్ రోడ్ దాకా ఎక్స్పెండ్ చేయాలని చెప్పి డిసిజన్ తీసుకున్నారు. అందులో భాగంగా ఇవాళ ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది. కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే, హెచ్ఎండిఏకి సంబంధించి మనందరికీ తెలుసు, దాని లిమిట్స్ ఎక్కువగా ఉండడం, పెద్ద ఎత్తున డెవలప్మెంట్స్ యాక్టివిటీ జరుగుతూ ఉండడం, వెంచర్లు వస్తూ ఉండడం, ఇవన్నీ అనుమతులు ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతుంటే, అటు హెచ్ఎండిఏలో మాత్రం 4 జోన్లు మాత్రమే ఉన్నాయి. నార్త్లో మేడ్చలు, ఈస్ట్లో ఘట్కేసరు, సౌత్లో శంషాబాద్, వెస్ట్లో శంకర్పల్లి. ఈ 4 జోన్లు మాత్రమే ఉన్నాయి. ఈ 4 జోన్లలో కొన్ని జోన్లలో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్లలో తక్కువగా ఉంటుంది. దానికి తోడు అధికారులు కూడా ఏళ్ల తరబడి దాంట్లో పాతుకుపోయి వాళ్ళకు ఇంకా అలిగేషన్స్ అని కాదు కానీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. అంటే ఒకటి డిలేడ్ వర్క్, 2 కరప్షన్. ఇప్పుడు దాని మీద కూడా ఒక చర్య తీసుకున్న పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ ఏంటంటే, ఈ 4 జోన్లుగా ఉన్న వాటిల్లో 2 జోన్లను స్ప్లిట్ చేసి 6 జోన్లు చేశారు. యాక్టివిటీ ఎక్కువగా ఉన్న మేడ్చల్ అండ్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వెస్ట్ సైడ్ ఉన్న శంకర్పల్లి, సౌత్లో ఉన్న శంషాబాద్ను, తర్వాత ఈస్ట్లో ఉన్న ఘట్కేసర్ని డివైడ్ చేయకుండా అలాగే అట్లనే ఉంచేసి శంకర్పల్లి అండ్ శంకర్పల్లి జోన్ని, ఇటు మేడ్చల్ జోన్ని డివైడ్ చేశారు. మేడ్చల్ 1, మేడ్చల్ 2, శంకర్పల్లి 1, శంకర్పల్లి 2. సో ఇప్పుడు మొత్తం 6 జోన్లు ఉంటాయి హెచ్ఎండిఏలో లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం. ఏరియాలు కూడా అదే రకంగా డివైడ్ చేశారు. సో ఇప్పుడు కొద్దిగా దూరం, ఇప్పుడు మేడ్చల్ ఉంది, మేడ్చల్ను స్ప్లిట్ చేసినప్పుడు కొద్దిగా దూరంగా ఉన్న ఉప్పల్, భగాయత్, తర్వాత అటు వర్గల్ వైపు కరీంనగర్ హైవే, వీటిని ఒక సపరేట్ జోన్ కింద మార్చుకోవడం, కొంపల్లి కొంత, ఇట్లా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సేమ్ శంకర్పల్లి విషయంలో కూడా అట్లాగే నిర్ణయం తీసుకున్నారు. సో ఇది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే, రీజనల్ రింగ్ రోడ్ని ఇప్పుడు వరకు హెచ్ఎండిఏను లిమిట్స్ని పెంచాలి. యాజ్ ఇట్ ఈస్గా చాలా కొత్త ప్రాంతాలు వస్తాయి, వాటికి సంబంధించిన లేఅవుట్లు, డిజైన్లు, రోడ్లు, ఎలివేషను, అదంతా వర్క్ కొద్దిగా అడిషనల్ బర్డెన్ వర్క్. శంకర్పల్లి వైపు మనకు మోకిలా, శంకర్పల్లి దాకానే హెచ్ఎండిఏ లిమిట్స్. ఆ తర్వాత మళ్ళీ డిటిసిపి ఉంటాయి, నవాబ్పేట, మహతాబ్ ఖాన్పేట, ఎల్లకొండ, ఇవన్నీ మనకు డిటిసిపి వెంచర్లే ఉంటాయి. సో కొత్త ఏరియాకు హెచ్ఎండిఏ లిమిట్స్ను విస్తరించినప్పుడు దానికి అనుగుణంగా హెచ్ఎండిఏ నామ్స్ వేరేగా ఉంటాయి కాబట్టి, రోడ్ సైజు ఎక్కువగా ఉంటుంది, తర్వాత బిల్డింగ్ ఎలివేషన్ కావచ్చు, ఓపెన్ స్పేస్ కావచ్చు, గ్రీన్ ఏరియా కావచ్చు, ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్ నామ్స్ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా సర్వే చేయాలి, దాని ప్రకారం మ్యాప్స్ డిజైన్ చేయాలి. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. సో ఆ లాట్ ఆఫ్ వర్క్ని, అంటే పెరగనున్న వర్క్ని డివైడ్ చేసుకోవడానికి ఈ రకంగా నిర్ణయం తీసుకొని ప్రస్తుతం ఉన్న 4 జోన్లను కాస్త 6 జోన్లుగా మార్చారు. ప్రధానంగా యాక్టివిటీ ఎక్కువగా ఉంటున్న మేడ్చల్ను 2 భాగాలుగా, వెస్ట్లో ఉన్న శంకర్పల్లిని 2 భాగాలుగా చేసి ఇప్పుడు 6, అంటే మేడ్చల్ 1, మేడ్చల్ 2, శంకరపల్లి 1, శంకరపల్లి 2,
ఘట్కేసర్ అండ్ శంషాబాద్ 6 జోన్లు ఉంటాయి ఇప్పుడు హెచ్ఎండిఏలో. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సరే డివిజన్ చేశారు, ఇదంతా పేపర్ వర్క్ కాబట్టి అయిపోయింది. బట్ తర్వాత ఏంది అంటే స్టాఫ్ వర్క్ పెరుగుతున్న టైంలో దానికి అనుగుణంగా స్టాఫ్ ఖచ్చితంగా కావాల్సిందే. నేను ఇందాక చెప్పినట్టు ఏరియా పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మ్యాప్స్ డిజైన్ చేయాలి, డెవలప్మెంటల్ యాక్టివిటీ టేకప్ చేయాలి, జోన్స్ డివైడ్ చేయాలి, రెసిడెన్షియల్ జోన్స్ ఇవన్నీ డివైడ్ చేయాలి. కాబట్టి ఇంత ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. ఈ వర్క్ అంతా అయిన తర్వాతనే అప్పుడు సమగ్రంగా ఎక్కడి వరకు హెచ్ఎండిఏ లిమిట్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అనేది పూర్తి క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా క్రూషియలే అని చెప్పుకోవాలి. ఇక హెచ్ఎండిఏ రిలేటెడ్లో ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, ఇందాక నేను చెప్పాను ఫస్ట్ డెవలప్మెంట్ ఇది 4 జోన్లు 6 జోన్లు చేశారు. సెకండ్ డెవలప్మెంట్ ఏంటంటే హెచ్ఎండిఏలో బాగా అలసత్వంతో కూడుకున్న వర్క్ మనకు గుర్తుండే ఉంటుంది. గవర్నమెంట్ మారిన తర్వాత తొలి రోజుల్లోనే హెచ్ఎండిఏకి సంబంధించిన కీలకమైన అధికారుల మీద వేటు పడింది. ఎందుకు అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో రకరకాల వ్యవహారాలకు పాల్పడ్డారనేది అలిగేషన్. సో అలిగేషన్స్ ఎప్పటికి వెళ్తాయి, వాళ్ళకి శిక్ష పడుతుందా లేదా అనేది ఓకే, అది మనకు రియల్ ఎస్టేట్కి సంబంధించిన వర్క్ కాదు, లీవ్ ఇట్. బట్ ఓవరాల్గా హెచ్ఎండిఏలో మాత్రం చాలా అధికారుల్లో అలసత్వం పెద్ద ఎత్తున ఉంది. నిర్లక్ష్యం, రెక్లెస్ ఆన్సర్స్, తర్వాత కరప్షన్ అనేది పీక్. ఎవరు యథేచ్ఛగా చేసిన పరిస్థితి. ఎందుకంటే అధికారులు అందదండ, అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందదండ. మరి ఇప్పటి ప్రభుత్వంలో ఉంటారా అనేది చెప్పలేం, ఉండదు అని కూడా చెప్పలేం. సో పార్టీలు ఏవైనా పార్టీలే, పాలకులు ఎవరైనా పాలకులే, వాళ్ళకు రెవెన్యూ సోర్సెస్ చూసుకుంటూనే ఉంటారు కాబట్టి అలా ఉండకపోవచ్చు కూడా. సో తర్వాత చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ అధికారులకు సంబంధించి కూడా షఫ్లింగ్ జరిగింది ఇప్పుడు లేటెస్ట్గా. అది కూడా సెకండ్ డెవలప్మెంట్. ఫస్ట్ డెవలప్మెంట్ ఏమో జోన్స్ని 4 నుంచి 6కు పెంచడం. సెకండ్ డెవలప్మెంట్ ఈ ఎవరైతే అలిగేషన్స్ తర్వాత చాలా కాలంగా ఒకే చోట సిట్టింగ్ చేసి పేరుకుపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళను షఫ్లింగ్ చేయడము, ఈ జోన్ నుంచి ఆ జోన్కు మాత్రం, ఆ జోన్ నుంచి ఈ జోన్కు మాత్రం, అది కూడా ఒక డెవలప్మెంట్. అధికారుల షఫ్లింగ్ అనేది కూడా ఒక క్రూషియల్ డెవలప్మెంట్గా కనిపిస్తుంది. సో దట్ కొద్దిగానన్నా అధికారుల్లో పనిష్మెంట్ ఏం కాదు, బదిలీ చేస్తాయి. ఇక్కడ చేసిన వ్యవహారం అక్కడ చేయడానికి గ్యారంటీ లేదు, ఎందుకంటే అక్కడ కూడా చేయడానికి స్కోప్ ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే ఆ ఏరియా మీద వాడికి అవగాహన రావడం అదంతా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది ఆ రెగ్యులర్ ప్రాక్టీస్లోకి రావడానికి. ఆ కరప్షన్ ప్రాక్టీస్ తర్వాత ఒక రకమైన నిర్లక్ష్య ధోరణి అవలంబించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. బట్ షఫ్లింగ్ అనేది కొద్ది మేరకు ఒక మంచి పరిణామం చెప్పుకోవచ్చు. బట్ అవినీతి అధికారుల మీద పనిష్ చేయడము, తర్వాత వర్క్ డిలే చేస్తున్న వాళ్ళ మీద పనిష్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఆ దిశగా అయితే అడుగులేం లేవు. ఓవరాల్గా 2 డెవలప్మెంట్ విత్ రిగార్డ్ టు హెచ్ఎండిఏ. ఒకటి జోన్స్ను పెంచడం, 4 నుంచి 6 చేయడం. రెండోది అధికారులను షఫిల్ చేస్తూ కొత్త బాధ్యతలు అట్లా అప్పగించడం అనేది కొంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇవి 2 కూడా రీజనల్ రింగ్ రోడ్ వరకు హెచ్ఎండిఏను విస్తరిస్తారు అనడానికి ఇవి ప్రధానమైన డెవలప్మెంట్గా నాకు కనిపిస్తున్నాయి. సో దట్ ఈ డెవలప్మెంట్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ ఆల్ దీస్ డీటెయిల్స్, ప్లీజ్ do like my video and share among your WhatsApp circuits. Encourage me like this. Thank you.